అంటే ఐ బొమ్మ చేస్తున్న విషయం వాడికి ఎలా తెలిసింది, మనకి ఎలా తెలిసింది, ఫస్ట్ పోలీస్కి ఎలా తెలిసింది, వాడి కోసం తిరుగుతున్నారనే విషయం వాడికి ఎలా తెలిసింది? ఇనీషియల్గా అంటే వాడి కోసం తిరుగుతున్నాం అనేది వాడికి తెలియదు. బట్ అతను ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నన్ను కూడా పట్టుకుంటారు అనేది అతనికి ఒకటి అయింది. బట్ అతన్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హైదరాబాద్ నేను ఇక్కడికి వస్తున్నా అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి నేను వచ్చి ఏదైనా పని ఉంటే చేసుకుని వెళ్ళిపోదామనే థాట్లో ఉన్నాడు ఆయన. సో ఇనీషియల్గా మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఉండే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినాం. అంటే క్రిప్టో ట్రాన్సాక్షన్ అవి ఉండే కాబట్టి ఇతన్ని ఐబొమ్మ దాని గురించి కంప్లీట్లీ మనకు బ్లాంక్ అనమాట. ఏది కూడా తెలియదు. అంటే ఐడెంటిటీ అనేది లేదు. ఆ వెబ్సైట్ని కొద్దిగా అనాలిసిస్ చేసి దాంట్లో సోర్స్ కోడ్ ఏంది, అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొంత క్లూ దొరికిందనమాట. అతనిది ఒక అంటే ఇతను ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ నుంచి యాడ్స్ అంటాడు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్ దానికి ట్రాఫికింగ్ మానిటర్ చేయదు, దానికి ఆయన ఫండ్స్ ఇవ్వరు. సో అతను ఫేక్ కంపెనీస్ పెట్టుకున్నాడు అనమాట. ఇయర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి, గిటింగ్ అప్ అని చెప్పేసి కొన్ని ఫేక్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈ ట్రేడింగ్.com కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకొని ఈ ఐబొమ్మ ట్రాఫిక్ని అక్కడికి డైవర్ట్ చేసి అట్లా ఫండింగ్ ఏం చేస్తున్నాడు అనమాట. ఆ విషయం తెలిసి నన్ను పట్టుకుంటారని ముందే ఊహించాడా? లేదు, అతని డాటా ఇక్కడ లేదు కదా. సో అంటే మనం టెక్నికల్గా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు టెక్నికల్గా సౌండ్ ఉన్నారు కాబట్టి అతనికి ఒక అంటే నన్ను ఎప్పుడో ఒకసారి ట్రాక్ చేస్తారు. ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు. బట్ ఎప్పుడో ఒకసారి ట్రాక్